హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు జెరాదోలో డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు జూనికి అయితే ట్రై చేయండి. నేను ప్రతి ఒక్క స్టెప్ని క్లియర్గా అయితే చెప్తాను. మీరు ఒక్క స్టెప్ మిస్ అయినా సరే మీకు ఈ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో చాలా కన్ఫ్యూజన్ అనేది అయితే అవుతుంది. సో ఈ వీడియోని అయితే మీరైతే లాస్ట్ వరకు క్లియర్గా అయితే చూడండి. అలా అయితేనే మీరు ఈ జెరోదా యాప్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ చేసుకునే ప్రాసెస్ అనేది మీకు సింపుల్ అనేది అయితే అవుతుంది. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క స్టెప్ని క్లియర్గా జాగ్రత్త అయితే చూసి అకౌంట్ అనేది ఓపెన్ అనేది తీసుకొని సో ప్రాసెస్ చెప్తాను, క్లియర్గా అయితే వినండి. ప్రాసెస్ మొత్తం పక్కనైతే డిస్ప్లే అనేది చేస్తాను. మీరు సింపుల్గా దాన్ని ఫాలో అవ్వకుంటూ జెరోదా అప్లికేషన్లో డీమ్యాట్ అకౌంట్ అనేది అయితే ఓపెన్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రాసెస్ కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అనేది చెప్తా వినండి. ఫస్ట్ కింద డిస్క్రిప్షన్లో మీకైతే దీనికి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి మీరైతే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. వన్స్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయండి, ఫస్ట్ మిమ్మల్ని అయితే అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోమంటుంది. అక్కడ నుంచి అయితే మీరైతే అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకొని సో దాని తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేయండి. మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంది ఓపెన్ ఫ్రీ అకౌంట్ అని, దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని అయితే ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి ప్రాసెస్ని అయితే కంటిన్యూ అయితే చేయండి. అలాగే మీరు ఇక్కడ ఇచ్చే ఫోన్ నెంబర్ అయితే మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్కి రెండింటికి అయితే లింక్ అయితే ఉండాలి. అప్పుడే మీకు ఈ జెరోదా అప్లికేషన్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయ్యే ప్రాసెస్ చాలా సింపుల్ అయితే అవుతుంది. సో దాని తర్వాత కంటిన్యూ బటన్ మీద అయితే క్లిక్ అనేది చేయండి. దాని తర్వాత మీకైతే ఓటీపీ అడుగుతుంది, అంటే మీ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో అది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసేయండి. దాని తర్వాత ఇక్కడ మీకైతే మెయిల్ ఐడి అయితే అడుగుతుంది. సో మీ మెయిల్ తోటి అయితే ఇందులో అయితే లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో దాని తర్వాత ప్రాసెస్ని కూడా కంటిన్యూ అయితే చేసేయండి. ఇక్కడ మిమ్మల్ని అయితే పాన్ కార్డ్ అడుగుతుంది, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ ఈ రెండు డీటెయిల్స్ ఇచ్చేసి కంటిన్యూ బటన్ మీద అయితే క్లిక్ అనేది చేయండి. ఇక్కడైతే మీకు అయితే 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ మూడింటిని కూడా మీరు అయితే సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఒక్కొక్క దాని గురించి మీరు క్లియర్గా అయితే చెప్తా వినండి. ఈక్విటీ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు స్టాక్స్లో లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్టింగ్ చేద్దాం అనుకుంటే ఇదైతే ఆన్ అనేది చేసుకోండి. ఒకవేళ మీరైతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే ఈ సెకండ్ ఆప్షన్ కూడా ఆన్ అనేది చేసుకోండి. అలాగే లాస్ట్లో మీకు అయితే కమోడిటీస్ అనేది ఉందిగా, మీరు ఒకవేళ గోల్డ్లో, సిల్వర్లో లేకపోతే క్రూడ్ ఆయిల్ ఇలాంటి వాటిలలో ఇన్వెస్టింగ్ అలాగే ట్రేడింగ్ చేయాలనుకుంటే ఈ లాస్ట్ కూడా మీరైతే ఆన్ అనేది తీసుకోండి. సో ఇలా మీరైతే ఈ మూడింటిని అయితే ఏదో ఒక దాన్ని అయితే ఏదో ఒకటి కాదు, మీరు 3 కూడా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినవి అయితే సెలెక్ట్ చేసుకొని ప్రాసెస్ని అయితే కంటిన్యూ అయితే చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మిమ్మల్ని అయితే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అయితే అడుగుతుంది. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీకు ఇక్కడ కింద కనబడుతున్న క్యాప్చా అయితే ఉంటుందిగా, సో ఆ క్యాప్చాను కూడా ఎంటర్ అనేది చేయండి. దాని తర్వాత మీ ఆధార్కి అయితే ఒక ఓటీపీ అనేది అయితే వస్తుంది. అంటే ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే మీరైతే ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎంటర్ చేసి ప్రాసెస్ని అయితే కంటిన్యూ అయితే చేయండి. దాని తర్వాత మిమ్మల్ని అయితే డీజీ లాకర్కి అయితే తీసుకెళ్తుంది. సో అక్కడ నుంచి మీ డీజీ లాకర్లో నుంచి వీళ్ళకైతే ఆధార్ కార్డ్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఏం లేదు, ఇక్కడ మీ డీజీ లాకర్ పిన్ అయితే ఎంటర్ అయితే చేసేయండి. దాని తర్వాత డైరెక్ట్ మిమ్మల్ని అయితే డీజీ లాకర్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడైతే మీ ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ అనేది చేసుకొని కింద మీకైతే అలో బటన్ అయితే అనిపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ అయితే చేయండి. సక్సెస్ఫుల్గా మీ డీజీ లాకర్లో నుంచి అయితే ఆధార్ కార్డ్ అనేది ఫెచ్ అనేది చేసేసుకుంటుంది. దాని తర్వాత మీకైతే సక్సెస్ అనేది పడుతుంది ఇలాగా. దాని తర్వాత మీరైతే ప్రాసెస్ని అయితే అలానే కంటిన్యూ అయితే చేసేయండి. ఇక్కడ మిమ్మల్ని అయితే ఏదో ఒక అడ్రస్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోమంటుంది. 2 అడ్రస్లు అనేది చూపిస్తుంది. మీ ఆధార్ కార్డులో నుంచి ఫేచ్ చేసి ఇక్కడ అయితే చూపిస్తుంది అనమాట. ఇందులో ఒరిజినల్ అడ్రస్ ఏదో మీరు అయితే సెలెక్ట్ చేసుకొని కింద కంటిన్యూ బటన్ అయితే అనిపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ అనేది చేయండి. మీరు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే ఎంటర్ అనేది అవుతారనమాట. సో ఇక్కడైతే మీకు థర్డ్ స్టెప్లోకి అయితే మీరు అయితే ఎంటర్ అవుతున్నారు. సో ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది అయితే ఉంటాయి. సో వాటిని అయితే ఎంటర్ అనేది చేసేయండి. ఫస్ట్ మిమ్మల్ని అయితే మ్యారిటల్ స్టేటస్ అనేది అడుగుతుంది. మీరు సింగిల్ అయితే సింగిల్ అని చూస్ చేసుకొని, మ్యారీడ్ అయితే మ్యారీడ్ అయితే చూస్ అనేది చేసేసుకోండి. దాని తర్వాత కింద మీకైతే ఇన్కమ్ అయితే అడుగుతుందిగా, సో అందులో మీ ఇన్కమ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అనేది చేయండి. మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో ఇయర్లీ అక్కడైతే ఎంటర్ అనేది చేసేయండి. దాని తర్వాత మీకు ఇక్కడైతే ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ట్రేడింగ్ చేస్తున్నారో అదైతే ఎంటర్ అనేది చేయాలి. ఒకవేళ మీరు బిగినర్ అయితే ఇక్కడ న్యూ ఇయర్ అవుతుందిగా, సో దాన్ని అయితే క్లిక్ అనేది చేసేయండి. దాని తర్వాత మీ ఆక్యుపేషన్ మీరు ఏం చేస్తారో ఇక్కడైతే ఎంటర్ అనేది చేయండి. ఒకవేళ మీరు స్టూడెంట్ అయినా సరే మీకు ఇక్కడ స్టూడెంట్ అనే ఆప్షన్ అనేది అయితే ఉంటుంది. సో ఆ స్టూడెంట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ అనేది చేసేసుకోండి. అలాగే కొద్దిగా అంత కిందికి వచ్చేస్తే మీరైతే పొలిటికల్ ఎక్స్పోజర్ అని అయితే అడుగుతుంది. సో మీరు పొలిటికల్ ఎక్స్పోజర్ అయితే కింద ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని అయితే చూస్ చేసుకొని ప్రాసెస్ అయితే కంటిన్యూ అయితే చేసేయండి. మీరైతే నెక్స్ట్ స్టెప్లోకి అయితే వచ్చేస్తారనమాట. ఇక్కడ కూడా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేవి అయితే ఉంటాయి. అవి కూడా మీరైతే ప్రాసెస్ని అయితే కొద్దిగా అంత కంటిన్యూ అయితే చేసేయండి. అలానే ఫస్ట్ మీ ఫాదర్ నేమ్ అయితే అడుగుతుంది, అలాగే నెక్స్ట్ మదర్ నేమ్, అలాగే మళ్ళీ మ్యారిటల్ స్టేటస్ అనేది అడుగుతుంది. మీ మ్యారిటల్ స్టేటస్ అనేది ఎంటర్ చేసి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేవి అయితే ఉంటాయి, అవే ఉంటాయి. సో వాటిని అయితే ఎంటర్ అయితే చేసేసి ప్రాసెస్ని అయితే కంటిన్యూ అయితే చేసేయండి. అలాగే ఇక్కడ మనం అయితే మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
మనం మాన్యువల్‌గా ఎంటర్ చేసి మన బ్యాంక్‌ని అయితే వెరిఫై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంకో ఆప్షన్ కూడా అయితే ఉంది ఇక్కడ. జస్ట్ మనం ఒక మనీ ₹1 వాళ్ళకి సెండ్ చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళైతే మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఫెచ్ చేసుకుంటారనమాట. సో, సింపుల్‌గా ఉంటది ఈ ప్రాసెస్ అనేది. ఇదైతే ఇప్పుడైతే చేశానైతే చూద్దాం. సో, ఫస్ట్ మీరైతే ఎందులో నుంచి పే చేయాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం అలాగే యూపీఐ ఇలాంటి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయిగా. సో, ఏదో ఒకటైతే సెలెక్ట్ అనేది చేసేసుకోండి. నేనైతే ఫోన్‌పే అయితే సెలెక్ట్ అనేది చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని కింద కంటిన్యూ అయితే ఉందిగా ఆ బటన్ అయితే క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన దాని తర్వాత మీ ఫోన్‌పేలో నుంచి ₹1 అయితే సెండ్ అనేది చేసేయండి. ఆటోమేటిక్‌గా అదే మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఫెచ్ అయితే చేసుకుంటది. మీకు అలాగే డిస్‌ప్లే కూడా అయితే చేస్తుంది. ఒకవేళ కరెక్ట్ అనుకున్నప్పుడైతే ఎంటర్ అనేది చేయండి. లేదంటే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇంకా వేరే బ్యాంక్‌నైతే వెరిఫై అయితే చేసేసుకొని చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. దాని తర్వాత మిమ్మల్ని అయితే ఇలా ఒక సెల్ఫీ అనేది తీసుకోమంటుంది. సో, ఒక ఫోటోనైతే మీరైతే తీసుకొని అయితే అప్‌లోడ్ అనేది తీయండి. అలాగే మీరు ఫోటో దిగేటప్పుడు మీకు స్పెట్స్ ఉంటే ఆ స్పెట్స్‌ని అయితే రిమూవ్ అయితే చేయండి. అలాగే ఒక మంచి లైటింగ్‌లో ఫోటో దిగి అప్‌లోడ్ అనేది చేసేయండి. దాని తర్వాత మిమ్మల్ని అయితే మీ సిగ్నేచర్ అనేది అప్‌లోడ్ అనేది చేయమంటుంది. సో, సిగ్నేచర్ కూడా మీరు డైరెక్ట్ ఇక్కడ సైన్ అని అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్‌గా డిజిటల్‌గా సైన్ అనేది చేసేయండి. అలాగే మీకు కింద అయితే కనిపిస్తుంది ఇన్‌కమ్ ప్రూఫ్ అని. ఇదైతే ఆప్షనల్. మీకు నచ్చితే ఇవ్వచ్చు లేదంటే వదిలేయండి. కింద అయితే కంటిన్యూ బటన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ప్రాసెస్‌ని అయితే కంటిన్యూ అయితే చేసేయండి. దాని తర్వాత మిమ్మల్ని అయితే నామినీ డీటెయిల్స్ అని అయితే యాడ్ చేసుకోమంటుంది. ఒకవేళ మీరైతే ఇప్పుడే యాడ్ చేసుకుంటా అనుకుంటే ఇక్కడ యాడ్ నామినీ అయితే ఉందిగా. సో, అది క్లిక్ చేసి మీరైతే నామినీ డీటెయిల్స్ అని అయితే యాడ్ చేసుకోండి. లేదంటే ఇక్కడ ఐ విల్ డూ ఇట్ లేటర్ అని అవుతుందిగా. సో, దాన్ని క్లిక్ చేసి ప్రాసెస్‌ని అయితే కంటిన్యూ అయితే చేసేయండి. ఇప్పుడైతే మీరు లాస్ట్ స్టెప్‌లోకి అయితే వచ్చేసారు. ఇంకొక లాస్ట్ ఒక స్టెప్ కంప్లీట్ చేస్తే మీరైతే ఈ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసినట్టే. సో, ఇప్పుడు ఆ లాస్ట్ స్టెప్ కూడా కంప్లీట్ అయితే చేసేద్దాం. మీకు కింద కంటిన్యూ బటన్ అయితే కనిపిస్తుందిగా. దాన్నైతే క్లిక్ అనేది చేసేయండి. దాని తర్వాత లాస్ట్ స్టెప్ వచ్చేసి మీరైతే ఆధార్ కార్డ్ తోటి ఈ సైన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో, ఇది ఆ ప్రాసెస్‌ని కూడా కంప్లీట్ అయితే చేద్దాం. కింద సైన్ ఇన్ అయితే ఉందిగా. సో, దాన్నైతే క్లిక్ అనేది చేసేయండి. ఫస్ట్ ఇక్కడే మిమ్మల్ని అయితే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ అనేది చేయమంటుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ అనేది చేసేసి కింద గెట్ ఓటీపీ అని అయితే ఉంది. దాన్నైతే క్లిక్ అనేది చేసేయండి. మీ ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన ఫోన్ నెంబర్‌కి అయితే ఓటీపీ అని అయితే వస్తుంది. అదైతే ఇక్కడ ఎంటర్ అనేది చేసి ఎంటర్ చేయగానే మీకైతే ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. మీరైతే సక్సెస్‌ఫుల్‌గా మీరైతే ఇందులో అయితే రిజిస్టర్ అయితే అయిపోయారు. ఒక 24 అవర్స్ అయితే వెయిట్ అనేది చేసేయండి. 24 అవర్స్ తర్వాత మళ్ళీ వచ్చి చెక్ చేయండి. మీ అకౌంట్ అనేది అయితే ఓపెన్ అనేది అయితే అవుతుంది. ఇలా సింపుల్‌గా మీరైతే జెరోదాలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అనేది అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. కాకపోతే ఎక్కడ కూడా ఒక మిస్టేక్ అనేది చేయకండి. క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్పినట్టే ఫాలో అవ్వండి. మీరు సింపుల్‌గా జెరోదాలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయితే ఈజీ అయితే అయిపోతుంది.